హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ చింతల 1833 NVR బాయ్స్ ఇన్స్టాగ్రామ్ చెప్పురా నాగరాజ్. ఈరోజు ఎవరు ఎందుకు చేసుకుంటారా? నేను చేసుకుంటారు ఎందుకు చేసుకుంటారు? చిన్నది ఎక్కువ అయ్యి తినది ఎక్కువ అయిందిరా. ఏం చేసుకుంటారు అంటే ఓలీకి ఏం స్పెషల్? ఏమన్నా ఓలీకి స్పెషల్ ఉందా? ఏంది అసలు ఓలీ స్పెషల్ ఏంది? నీకు పొద్దుగాల కొట్టిన గుర్తులేదా? ఏంటి? వచ్చి గుడ్డు కొట్టిన గుర్తులేదా? అదే స్పెషల్. గుడ్డు కొట్టుడు స్పెషల్ కాదా? ఇప్పుడు ఒక దివాళి ఉంది, దివాళికి ఒక రాక్షసుని చంపారు, దసరాకు ఉంది రావణాసురు చంపారు, అలా దీనికి కూడా స్పెషల్ ఉంటది కదా. చిన్నప్పుడు స్పెషల్ అనుకుంటే పోతే ఎట్లా బాయ్, మనం ఎంజాయ్ చేయలేం. చిన్నప్పుడు మీ ఇంటి దగ్గర ఆడపేదా కామదాములు చేసి చేయరా మీరు? యాది లేదు, యాది లేదా? పొద్దున్న లేచినావా, ఉరికినావా, వానికంటే ముందు మనం ఉరికిపోయి గుడ్డు కొట్టినావా? గుడ్డు ఓలీ అంటే ఏమనుకుంటున్నాను? ఓలీ అంటే ఏముంది, వాడు మన వెనుక వచ్చినప్పుడు మనం వాడిని ఇంకోయి గుడ్డు కొట్టాలి, కలర్ వేయాలి, వాడిని నల్లగా వేసి పారేయాలి, వాడు మనం నల్లగా ముందుకే. అదే ఓలీ గంతే. ఎవరంటే ఇట్లున్నావు? ఇంకేంటి బాయ్, చరిత్ర తెలుసుకొని ఏం లాభం బాయ్. ఓలీ అనేది ఒక ఉంటది, దానికి ఒక స్పెషల్ థింగ్ ఉంటది. అదేంటో తెలుసుకో ఫస్ట్. అవల్ల తెలుసుకొని ఇప్పుడు ఏం చేద్దాం బాయ్? తెలుసుకొని ఏం చేద్దాం అంటే ఎవరైనా చేస్తారా? ఇట్లా మాట్లాడితే ఎందుకురా? ఏమైనా చేస్తారా? వాళ్ళు ఏం చేయలేరు, మనం ఏం చేయలేరు. నువ్వు తిని ఓలీ ఆడినావా ఈరోజు? సరే నారాజ్, ఓలీ గురించి నీకు తెలియదు, ఎందుకు చేసుకుంటారో దాని చరిత్ర ఏదో నీకు తెలియదు. దాని గురించి వదిలే, వదిలేస్తావా? సరే, నువ్వు ఓలీ ఎట్లా జరుపుకుంటా అది చెప్తా. పొద్దున్న లేవాలి, అందరు పొద్దున్నే లేస్తారు, పొద్దుగాల అయితే లేస్తారు. నువ్వు అనుకుంటా విని పొద్దుగాల మన దాంట్లో వాడు ఉంటాడు, వాడు మనతో రాకూడదు అని ఉంటది. వాడికంటే పొద్దుగాల మనం పోవాలి. దేనికి? గుడ్డు కొట్టది. అసలు గుడ్డు ఎందుకు కొడతారా? జుట్టు మంచిగా కావాలన్నా ఎట్లా? కాదు, వెళ్ళి పండుగ రోజు అది స్పెషల్. ఎందుకు స్పెషల్? అసలు గుడ్డు ఎందుకు స్పెషల్? గుడ్డు ఎందుకు కొనాలి? తావడ కొట్టచ్చు. కొన్ని ఉంటాయి, కొన్ని అంటే ఏంటి స్పెషల్ ఐటమ్ ఏంటంటే? గుడ్డు గుడ్డు ఉంది, గుడ్డు ఉంది, గుడ్డు. మురికాల్వ మురికాలు ఎందుకురా? నావడకపోయి అందులో వేస్తారు, అందులో వేస్తారు. మురికాలు వేస్తారా? ఓలీ ఆడమన్నారా? ఓలీ కలర్ఫుల్ రా, కలర్లతో ఆడే ఓలీ అది. అది మీరు అనుకునే ఓలీ, మీరు పెద్దోళ్ళు ఉంటారే, మీరు అనుకుంటారు అట్లా. పెద్దోళ్ళే మా యూత్ ఎట్లా, మా యూత్ ఏంద్రా? మా యూత్ ఇద్దే. మీ పెద్దోళ్ళ మా యూత్ లాగా ఆడలేరు, ఎందుకంటే మేము డిఫరెంట్ మైండ్ సెట్, డిఫరెంట్ ఉంటది. అది ఎవరు సార్ వీడు? డిఫరెంట్ గా నేనే యూత్ పరగా అంటారు. సరే, స్టార్టింగ్ అని చెప్పు, మళ్ళీ ఎటో పోయినా కానీ స్టార్టింగ్ అని చెప్పు, మళ్ళీ చెప్పు. ఏం ఓలీ ఎట్లా చెప్పుకుంటావు నువ్వు? రోజు ఈరోజు ఓలీ, ఈరోజు ఓలీ కదా, ఎట్లా చెప్పుకోవడం చెప్పు. పొద్దున్న లేస్తాం, రాత్రి కూడా నాకు ఒక వార్నింగ్ ఇచ్చిపోయింది వాడు. నీకెందుకు ఇచ్చిన వార్నింగ్? గుడ్డు కొడతాని. గుడ్డు కొట్టడానికి కూడా వార్నింగ్ ఇవ్వాలా? అవుమన్ ఓన్లీ రేపు అయితే ఈ రోజు రాత్రి మేము పందెం కట్టుకుంటాం. ఎందుకు? రోడ్ ఫస్ట్ గుడ్డు కొడతారా? అరే పొద్దుగాల వచ్చి నీకు గుడ్డు కొట్టకపోతే అడుగు అరే, నీకంటే ముందు 4 గంటలకి వచ్చి నేను గుడ్డు కొడతా అని వాడు. వాడికంటే ముందు నేను ఎట్లా పోవాలని నేను నైట్ మొత్తం అట్లా ఆలోచించుకుంటూ ఉంటాను. ఎందుకంటే ముందు వాడికంటే ముందు నేను ఎట్లా పోవాలని నేను, వాడికంటే ముందు నాకంటే ముందు వాడు ఎట్లా రావాలని వాడు. మనం మైట్ సైడ్ కొట్లాడుకుంటా నైట్ మొత్తం డిస్కస్ చేసుకుని అన్ని ఆయుధాలు కూడా ఉంటాయి. ఆయుధాలు యుద్ధానికి పోతున్నారు మీరేమన్నా? ఆ రోజు పెద్ద యుద్ధమే, అంటే వీడియో కలర్ఫుల్ యుద్ధం, అది కలర్ఫుల్ యుద్ధం. అది 2 గుడ్లు వీలైతే డజన్ ఇంట్లో నుంచి పెట్టుకుంటాం. నైటే మన బలం 4 గంటలకి ఎవరు జరుగుతారు? షాపులు 4 గంటలకు స్టార్ట్ చేస్తారు ఓలీ మీరు? మన వాడికంటే ఫస్ట్ ముందు కొట్టాలంటే 3 గంటలకైనా పోతాం. ఆ టైంలో పోతే దొంగలు వాడాలి అనుకుంటారా? అది మన ఇల్లు కాబట్టి ఎవరు అన్నారు. సరే చెప్తా. 3:30కి ట్రే గుడ్లు మన దగ్గరనే ఉంటాయి. షార్ట్ వేసుకొని వాళ్ళ ఇతల మూడు పడితే ఒక షార్ట్ వేసుకొని దాని ఇతల మూడు పెట్టుకొని మంచిగా వెళ్ళిపోయి వాడు అనుకున్నాడు అనుకో, ఆలు మార్చి పండిడు అనుకో, అట్ట మా రోజు ఇంకా అది గుడ్ల దినమే. ఇంకా మీ ఊళ్ళో ఓన్లీ గుడ్లే ఉంటాయా? కలర్లు ఉండవా? కలర్లు ఉంటాయి, అది పగడుకుంటా, ఇంకా వేరే రకంగా ఉంటాయి కలర్లు. ఇది రైట్ పోతా గుడ్లు అయిపోయినాయి కలర్తో ఎట్లా ఆడతారు? కలర్లు ఇంకా అయిపోయినా కూడా నైట్ గుడ్లు కొట్టుకున్నాక పొద్దుగాల స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్ గా మొదటి స్టార్ట్, మళ్ళీ ఫ్రెష్ గా పొద్దుగాల ఇక అది అయిపోయింది. మళ్ళీ ఎన్నింటికి? ఒక 6ంటికా? అంటే రెండు షిఫ్ట్లు ఆడతారు. 12 గంటల వరకే గవర్నమెంట్ అవతల ఆడద్దు. అందుకనే మా షిఫ్ట్లు 2 ఉంటాయి.
అమ్మడే ఇంకా మళ్ళీ పొద్దున 7 గంటల 8 గంటలకు లేచి ఇంక అమ్మడే వాడేడొస్తాడో అని ఒక డౌట్ తోటి మీరు ఇప్పుడు మళ్ళీ లేచి అంటే ఈ 3ంటికి అయిపోయిన వాళ్ళ తర్వాత మళ్ళీ పోయి పనుకుంటారు మళ్ళా స్నానం చేసి పనుకుంటారు అట్లే అనుకుంటున్నారు ఇంక అట్లే ఇంకా మీ దగ్గర అంతా అట్లే ఇంకా పనుకుంటారు మళ్ళీ పొద్దున 6ంటికి మళ్ళీ లేస్తారు లేచి 6 గంటలకు లేచి వాడికి దొరకకుండా అదంతా తిరిగిపోయి ఇంకా కలర్లు తెచ్చుకుంటాం కలర్ ఇప్పుడు ఇది అసలైన హోలీ ఇప్పుడు మనం జరుపుకునే హోలీలో కలర్ ఉండే కాబట్టి కలర్ లేకుండా ఇది హోలీ మనం జరుపుకునేది కలర్లు తెచ్చుకొని కేజీ కలర్లు తెచ్చుకుంటాం కేజీ ఆల్రెడీ మేము తయారు చేసి పెట్టుకున్న ఒక రసం ఉంటది రెసిపీ రెసిపీ అంటారు నేను కూడా తెచ్చుకొని రెసిపీ అంటే ఎట్లా చేస్తారంటే మన ఫ్రెండ్స్ చెప్పు ఓలాకు ఉంటది ఆకా పువ్వా పువ్వు ఆకా పువ్వు పువ్వుని ఆకంటాం మేము మరి ఆకుని ఏమంటారు ఓలి చెట్టుకుని ఆకుని ఏమంటారు అది ఊడిగాక అంటారు ఊడిగాక ఓలి పువ్వు అది ఓలాక ఓలి పువ్వు అంటారు మోత్కా కాదు ఓలాక అంటారు సరే మోత్క పువ్వు ఉంటదా మోత్క పువ్వు తెచ్చుకోండి ఓలి పువ్వు తెచ్చుకొని ఓలి పువ్వు ఫ్రెండ్స్ ఏదైనా చెప్పండి కానీ ఓలి పువ్వు అది సంచికి విక్కొచ్చుకొని సగం సంచి మొత్తం ఒక రోజు ముందరనే మొత్తం అడవి తిరిగి వస్తాం అడవి తిరిగి వచ్చి సగం సంచి విక్కొచ్చుకొని దాన్ని బాగా ఉడకబెట్టి దానిలో ఇంత ఇంకా 2 గుడ్లు 3 గుడ్లు వచ్చేసి ఆ కలర్ తగిలిన ఎవరు కలర్ లాగా ఫీల్ కావద్దు కొడుకులు గుడ్లు లేకుంటే అనుకోవాలి ఆ రోజు అయిపోయి ఆ కలర్ కొట్టుకున్నాడు వాటికి వేసుకొని వస్తాడు ఇక అన్నీ ఇంటికి తెప్పుకోవాలి అది ఇంకా దానిలో ఇంత షాంపూ కూడా యాడ్ చేసి పెడతాం ఇంకా వాటర్ లోనే ఉడకబెట్టింది దానినే ఒక 10 గుడ్లు వేసి మంచిగా షాంపూ పోసి ఇంకా దాన్ని బాగా కలిపి బాగా ఉడకబెట్టి కలిపి డబ్బాలలో నింపి రెసిపీ చెప్తున్నా ఓలి షాంపూ బాగా డబ్బాలలో నింపి అవన్నీ 3 మిక్స్ చేసి ఒక రకమైన రెసిపీ వస్తుంది ఎప్పుడు రసం వస్తుంది ఆ రసాన్ని దాపెట్టి పొద్దుగా లేచి పంచాయతీ నాశ టిఫిన్ చేసి ఇంకా వాడతాం గల్లీలు ఉరికించడు ఇక గల్లీలు ఎవరు దొరికినవాడు మావాడు చూసేది అత్త చూసేయలేదు బామ్మడిది గిమ్మడి దొరికినట్టు ఆ 10 అయిపోయాయి నాకు ఎవరు లేదు బాగా ఊర్లో అమ్మాయిలకు చూసేదారు ఇంకా ఎవరు మాట్లాడాలి మరదలు చూసేదా అంటే మా మధ్యాహ్నం అయితే ఊళ్ళో ఎన్నింటికి అయిపోయింది మీది 3 గంటలకు అయిపోయింది ఇంకా మధ్యాహ్నం అది అయిపోయినాక మాకు షాంపూలో బేరం ఉంటది షాంపూలు స్నానం చేయడానికి షాంపూలో బేరం ఉంటది అది 2-3 కలర్ డబ్బాలు పట్టుకొని షాంపూలో వేనుకోయేది అంటే షాంపూలు కూడా ఫ్రీగా తీసుకునేది షాంపూలో వేనుకోతే వాడు ఒక థమ్స్ అప్ ఇచ్చేది మాకు ఆడి కలర్ వేయకూడదు అంటే మీరు డిమాండ్ చేసేది మన మాకు కలర్ వేయకూడదు అంటే ఒక థమ్స్ అప్ ఒక అప్పడాల ప్యాకెట్ స్టఫ్ మళ్ళీ థమ్స్ అప్ స్టఫ్ అప్పడాల ప్యాకెట్ ఇంకా మళ్ళా అవి షాంపూలు ఒక లాడి ఇస్తే అయిపోయా ఒక సంతూర్ సబ్బు ఇస్తే అయిపోయా వెళ్ళిపోతాం లేదనుకో షాపు బంగా నువ్వు బంగా అంటావు వాళ్ళు 3 అయిపోతారు ఇంకా షాపు అందరితోటి వాళ్ళు అయిపోయిందంట ఇంకా అంతటితో అయిపోలే ఆయన తీసుకపోయి బైకాడికి పోయి బైకాడ తాగి తిని థమ్స్ అప్ తాగి తిని మంచిగా పురుషోత్తంగా తాగి తినకుండా ఈత పడి షాంపూలు పెట్టుకొని స్నానం చేసి సబ్బు పెట్టుకొని అప్పుడు ఇంటికి వచ్చి ఇంకా బోర్డు తిని పొందాం. ఇది ఫ్రెండ్స్ నాగరాజు కానీ హోలీ ఇట్లా చేసుకుంటారు హోలీ అంట మీరు ఇళ్ళ కానీ ఉంటుంది. ఇదో టైప్ ఆఫ్ హోలీ అనర్థమే అదేదో గుడ్లతో కొట్టుకోవడం అదేదో రెసిపీ చెప్తుండగా హోలీ రెసిపీ కలిపి వీడు ఇట్లా చేసుకుంటాడు. మీరు ఎట్లా చేసుకుంటారు? మీ హోలీ ఎట్లుంటది కామెంట్ చేయండి. ఓకే కామెంట్ చేయకపోతే నీకు కొడతా ఇంటికి వచ్చి గుడ్డు వాడు అట్లా అంటారు ఫ్రెండ్స్. కామెంట్ చేయి, పట్టించుకోకరి, షేర్ చేయి, కామెంట్ చేయి, లైక్ చేయి వీడియో. ఓకే ఫ్రెండ్స్, డన్. హ్యాపీ హోలీ. సేమ్ టు సేఫ్ గా ఆడండి, సేఫ్ గా ఉండండి, జాగ్రత్త. వీళ్ళలా గుడ్లు కొట్టుకోండి ఎక్కువ. అదో 1-2 కొట్టుకుంటే బాగుంటది కానీ నేను డజన్ కొడితే బాగుండదు. నేను అట్లా అన్నాడు కానీ గుడ్లు కొట్టుకొని మంచి ఆరోగ్యానికి మంచిది, జుట్టుకు మంచిది. ఓకే, హ్యాపీ హోలీ ఫ్రెండ్స్. డన్. చెప్పు మంచిగా నవ్వుతోటి హ్యాపీ హోలీ అని. హ్యాపీ హోలీ. జాగ్రత్తగా ఆడండి, సేఫ్ గా ఉండండి. రాళ్ళతోటి కొట్టుకోకండి, గుడ్లతోటి కొట్టుకోండి. ఓకే, గుడ్లు కూడా వాడకండి ఫ్రెండ్స్ ఎక్కువ. ఓన్లీ కలర్స్, మంచి కలర్స్ వాడండి. ఓకే, బాయ్. హ్యాపీ హోలీ ఫ్రెండ్స్.